అరే ముందు జలపాతం ఉంది, అర్థమైందా? చలిగా ఉంది, చాలా చలిగా ఉంది, అర్థమైందా? చుట్టూ చాలా చలిగా ఉంది. ఈ చలికి మనం వంచాలి తలలు చప్పట్లు. ఇంత చలిగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. జేబులో నుంచి చేతులు తీయలేకపోతున్నాను. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా తమ్ముడు వచ్చాడు. చలిలో కూడా మీరు అలా ఎలా నార్మల్ గా ఉండగలుగుతున్నారు సార్? ఓ వీరుడా, ఇక్కడ వెచ్చదనం దొరకదా? ఇటువంటి చల్లని వాతావరణంలో నీకు వెచ్చదనం కావాలా? ఆగు! అయ్యో, ఆగు! కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు, అర్థమైందా? చిలక, అవన్నీ నీకెందుకు? దేశం కోసం మేము ఉన్నాం ఇక్కడ. ఇలా చూడండి, మీ కొంచెం గానా పాట ఆపేసి మా కన్నా సార్ని కాపాడండి. ఈ దేశానికి కావాలి సైనికుడు, ఇప్పుడు నా పాలిటికి కావాలి రక్షకుడు. చప్పట్లు కొట్టండి. డైలాగ్ బాగుంది సార్, కాసేపు సైలెంట్ గా ఉండండి, లేకపోతే ఎవరికి కనిపించరు. నేను వచ్చేసాను బుల్లోడా, కాపాడేస్తాను. అల్లుడా పట్టుకో, తాడు పట్టుకో, గట్టిగా పట్టుకో తమ్ముడు, తాడు. వచ్చే ఏంటి మంటలు? చూసావా తమ్ముడు, ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందని మన కోసం ఎవరో మంటలు అంటించినట్టున్నారు. పదా హనీ, మన మీద బాంబ్స్ వేస్తున్నారు, పారిపోండి. పదండి, ఇక్కడి నుంచి పారిపోవాలి. దాడి జరుగుతోంది, రండి. పదండి. నా వెనకాలే రండి. మళ్ళీ వీళ్ళు సీజ్ ఫైర్ రూల్స్ ని బ్రేక్ చేశారు కదా? ఎస్ సార్. అయితే చెప్పండి, మనం మౌనంగా ఉందామా, అటాక్ చేద్దామా? అటాక్ చేద్దాం, జవాబిద్దాం. రెడీ అవ్వండి యుద్ధ వీరులారా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమందరం యుద్ధానికి వెళ్తున్నాం, అర్థమయ్యిందా? అక్కడ మొత్తం ఫైరింగ్ ఉంటుంది. తెలుగు సినిమాల్లో సోల్జరే ధీరుడు, ఇక్కడ మీరే వీరుడు. చప్పట్లు కొట్టండి. బుల్లోడా, సినిమాలు ఎక్కువ చూస్తావా? అవును నిజమే, నేను అవి ఎక్కువగా చూస్తాను. మీకు విషయం చెప్తాను, మీరందరూ చెయ్యండి యుద్ధం, మేమందరం వెళ్ళడానికి సిద్ధం. చప్పట్లు కొట్టండి, పదని వెళ్దాం. ఎక్కడైనా ఆగుదాం, నాకు కాసేపు విశ్రాంతి కావాలి, అర్థమైందా? జోర్దార్, జోర్దార్, జోర్దార్. పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. మంచు తుఫాను వస్తుంది, త్వరగా పరిగెత్తండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అవును, చాలా చల్లగా ఉంది. అక్కడికి ముద్దుంది. అందరూ రండి, ఎవరైనా కాపాడండి. ఆగండి. ఆగండి, నన్ను కాపాడండి. ఒరే, నువ్వు ఎగరొచ్చు కదరా? అవును, నాకు రెక్కలున్నాయి కదా, నేను మర్చిపోయాను. ఏంటి, అర్థమైందా?
అరే ముందు జలపాతం ఉంది, అర్థమైందా? బతికిపోయాం సార్. మేము హైదరాబాద్ వెళ్ళాలి, మా కోసం అక్కడ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ మేము ఇప్పుడు వెళ్ళాలి హైదరాబాద్, ఎందుకంటే అక్కడ దిలీప్ కన్నా పెళ్లి. చప్పట్లు కొట్టండి. మేజర్ దిలీప్ కన్నానా? పట్టుకోండి వీళ్ళని. మన శత్రు దేశంలో ఉన్న మేజర్ దిలీప్ కన్నా చుట్టాలు వీళ్ళు. నేను చెప్పింది మా అన్న దిలీప్ కన్నా. ఇప్పుడు నా మీద పడ్డాడు ఈ దున్నా. చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాలేదా? మనం శత్రు దేశంలోకి వచ్చేసాం. పదండి 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 అందరూ. మనం ఇలా దొరికిపోయామేంటి? నాకు భయంగా ఉందిరా. శత్రు దేశపు స్పైని పట్టుకున్నాం మేము. సార్ మేము స్పైలం కాదు, జస్ట్ బార్డర్ దాటి వచ్చాం అంతే. అవును సార్, మేము ఎనిమిసం కాదు. ఎందుకు బోర్డర్ దాటి వచ్చారు? ఇక్కడ చార్మినార్ ఏదైనా ఉందా ఏంటి? బోర్డర్ దాటకూడదని మీకు తెలీదా? చూడండి, మేము అనుకోకుండా వచ్చాము, అర్థమైందా? ఓ అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం కదా. చెప్పు, మేజర్ కన్నా ఏం ప్లాన్ చేశాడు చెప్పు. ఒకరోజు మంచు కొండల్ని, ఒకరోజు సోల్జర్ కొండల్ని, ఒక నైట్ క్యాంప్ ఫైర్, మార్నింగ్ లో స్నానం. ఇక మీరు చూసారంటే నా చెట్లు వైపుకి బాణం. ఇక తిరిగి వెళ్ళాను నా క్యాంపెయిన్ కి. అయ్యో ఎందుకు అలా కొట్టారు? అడిగిన దానికి ఇచ్చాను సమాధానం. అయినా అసలు ఎందుకుని మీకింత కోపం? సరే ఏదో ఒకటి చప్పట్లు కొట్టండి. ఎంత గట్టిగా కొట్టాడు కదా, కన్నా సారు వణికిపోతున్నారు. పోయి కొట్టినందుకు కాదు, చలి వల్ల నేను వణుకుతున్నాను. ఐడియా, మీకు ఇప్పుడు వణుకు తగ్గాలంటే మనకి ఇప్పుడు నిప్పు కావాలి. ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి తీసుకోండి నిప్పు. ఓయ్ ఏం చేస్తున్నావు? దాన్ని లోపలికి తీసుకురాకూడదు, బయట పడేయ్. ఓకే సార్, పడేశాను. అందరూ త్వరగా బయటికి పరిగెత్తండి. మనం కూడా పారిపోదాం, పదండి. అవును కదా, పదండి పదండి. మంటలు, పదండి. పారిపోండి. వాళ్ళలో ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదు, పట్టుకోండి. త్వరగా రండి. ఇదిగో దీన్ని పట్టుకోండి. దారి ఇటువైపు ఉంది, పరిగెత్తండి. పదండి, పారిపోదాం త్వరగా. వీడు మనల్ని వదిలేలా లేడు, అర్థమైందా? కాపాడండి, కాపాడండి. మీరెంత దూరం వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను.
రండిరా పిల్లలారా, మీరే వచ్చి దొరికిపోయారు. పట్టుకోండి వెళ్ళని. ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. మా దేశానికి స్వాగతం బంటి. మీ దేశమా? అవును, మమ్మల్ని తరుముకుంటూ వస్తూ మాకంటే ముందు మా బార్డర్ లోకి వచ్చేసావు నువ్వు. చెట్టులు పుట్టలు మొత్తం దాటుకుని వచ్చాము. తను మన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. మన కన్నా సారు ప్లాన్ చెప్పలేదని వీళ్ళు కొట్టారు సార్. అలాగా? ఇలా తగిలిందా? అలా కాదు, గట్టిగా వచ్చావు, ఇరుక్కుపోయావు. ఇలాగే తగిలిందా? ఇలా కాదు, వాడు కొడితే కన్నా సార్ గిర్రుమని తిరిగారు. అవునా? ఏం బాబు, నీ క్యాంపు నుంచి బ్లాస్టింగ్ సౌండ్ వచ్చిందంట? వీళ్ళే మా క్యాంపెయిన్ మొత్తం ధ్వంసం చేశారు. కొంతమంది మంటల్లోనూ, కొంతమంది నీళ్ళల్లో కొట్టుకుపోయారు. అదరగొట్టారు పిల్లలు, మన పరువు నిలబెట్టేశారు. ఇలా చూడు మేజర్, మా పిల్లలు వస్తేనే మీ దేశంలో బాంబులు పేలాయి. అదే మేమొచ్చుంటే మీ దేశం ఏమై ఉండేది?